మరొక 2 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో రాజకీయ పార్టీలన్నీ కూడా వారి వారి అభ్యర్థుల్ని ప్రకటించేటటువంటి నేపథ్యంలో అందరికంటే వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ వారి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందంజలో ఉన్నారు. ఇప్పటికే దాదాపు 70-75 స్థానాల్లో దాదాపుగా 12-13 పార్లమెంటు స్థానాల్లో కూడా వారి వారి అభ్యర్థుల్ని నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ప్రకటిస్తూ అనేక మార్పులు చేయటం అనేటటువంటిది కూడా మనం చూసాం. ఇంకొక వారం 10 రోజుల సందర్భంలో ఫిబ్రవరి మాసం ఇప్పటికే దాదాపుగా మనం ఇంకొక 10 రోజులు మాత్రమే మిగిలింది ఈ నెలలో. సో మార్చి ఫస్ట్ వీక్ లోపల ఒక 2 వారాల లోపల ఎలక్షన్కి సంబంధించినటువంటి షెడ్యూల్ వెలువడుతున్నటువంటి తరుణంలో ఇప్పటికీ ప్రతిపక్ష పార్టీలు ఆంధ్రప్రదేశ్లో పొత్తులనేటటువంటి వాటి మీద ఒక కంక్లూజన్కి రాకపోవటం, భారతీయ జనతా పార్టీ దయాదాక్షిణ్యాల మీద తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఆధారపడటం, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఏమాత్రం ఆదరణ లేకపోయినా సరే అదే రకంగా రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి 2 జాతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ అండ్ భారతీయ జనతా పార్టీ ఈ రెండిటి యొక్క ప్రాపకం కోసం వెంపర్లాడుతున్నటువంటి తెలుగుదేశం అండ్ జనసేన కూటమి ఏదైతే ఉందో వాటన్నిటికంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ముందుండటం అనేటటువంటి మనం చూస్తున్నాం. అయితే వారు ఈ ప్రక్రియ ఏదైతే ఉందో ఇది బహుశా భారతదేశంలో ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా చేయనటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ అనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చేయటం అనేటటువంటిది చాలా ఆశ్చర్యం కలిగించేటటువంటి అంశంగా మనం దీన్ని భావించక మానదు. భారతదేశం మన అంతకుముందు అనుకున్నట్లుగా కులాల మీద ఆధారపడి నిర్మించబడినటువంటి వ్యవస్థ భారతదేశం. సో కులాల యొక్క ప్రాధాన్యతని ఏ రాష్ట్రంలో కూడా తక్కువగా అంచనా వేసేటటువంటి అవకాశం లేదు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఒక 2-3 కులాలు ఆర్థిక పరంగాను అదే రకంగా సామాజిక పరంగాను కూడా చాలా ముందంజలో ఉండేటటువంటి పరిస్థితి. భూమి వారి దగ్గరే ఉంది, మూలధనం కూడా వారి దగ్గరే ఉంది. అంచే తప్పనిసరిగా వారే ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం. సో గడిచినటువంటి కాలంలో చూసినా ప్రస్తుత కాలంలో చూసినా కూడా ప్రధానంగా ఈ 2 కులాల మధ్యలోనే అధికారం బదలాయింపు కావటం, ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు ముందంజ ఈ 2 కులాలకే ఉంది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కనుక మనం చూస్తే కొన్ని నియోజకవర్గాలలో ఈ అభ్యర్థి ఈ కులానికి సంబంధించిన వాడు మాత్రమే ఎన్నికవుతాడనేటటువంటి ఒక ఆచారం. సో దాన్ని మొట్టమొదటిసారిగా ఆ ఆచారాన్ని వాటికి బీటలు వారుస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఒక ఎగ్జాంపుల్ కనుక మనం చూస్తే ఏలూరు నియోజకవర్గం అయితే కమ్మకు సంబంధించినటువంటి అభ్యర్థి కానీ లేదా కాపుకు సంబంధించిన అభ్యర్థి వీరే ఎన్నికవుతూ వచ్చారు. నరసాపురాన్ని కనుక మనం తీసుకుంటే అయితే రాజు కమ్యూనిటీకి సంబంధించిన అభ్యర్థి లేదా కాపుకు సంబంధించినటువంటి అభ్యర్థి. అదే రకంగా రాజమండ్రి ప్రాంతానికి కనుక వస్తే కమ్మకు సంబంధించినటువంటి అభ్యర్థి మాత్రమే. ఈ రకంగా రాయలసీమ ప్రాంతంలో రెడ్డి సామాజిక వర్గం, ఆంధ్ర ప్రాంతంలో కోస్తా ప్రాంతంలో మన కమ్మ సామాజిక వర్గం, ఈ రకమైనటువంటి ట్రెడిషనల్గా వెళ్ళేటటువంటి దాన్ని బీటలు వారుస్తూ మొట్టమొదటిసారిగా కమ్మ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా వెనుకబడినటువంటి కులాలని నిలబెట్టడం అనేటటువంటిది ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎక్స్పెరిమెంట్లో భాగంగా మనం గమనించాల్సి వస్తుంది. సో ఈ మార్పులన్నీ సామాజిక రకమైనటువంటి పరివర్తన అంటే సామాజికంగా అణగబడినటువంటి వర్గాలు, అణగారినటువంటి వర్గాలు, అణచబడినటువంటి వర్గాలని పైకి తీసుకొచ్చేటటువంటి ప్రాసెస్లో మొట్టమొదటిగా వారికి రాజకీయపరమైనటువంటి అధికారం కనుక కలగజేసిన రోజున తప్పనిసరిగా ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు కానీ ఆర్థిక పరంగా వాళ్ళు ముందంజలో వేయటం ఆటోమేటిక్గా జరిగేటటువంటి ప్రక్రియ మాత్రమే. అందుకే మనం కనుక చూస్తే అనేక నియోజకవర్గాల్లో వెనుకబడినటువంటి కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు రాజమండ్రిలో శెట్టి బలిజీకి సంబంధించినటువంటి వ్యక్తిని పార్లమెంటు సభ్యులుగా నిలబెడుతున్నారు. రాజమండ్రికి సంబంధించినటువంటి 2 సీట్లలో కనుక మనం చూస్తే ఒక గౌడ సామాజిక వర్గానికి
మరొకటి శెట్టిబలిజీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలని టికెట్లు ఇచ్చారు. అదే రకంగా ఏలూరు నియోజకవర్గానికి యాదవ్ కమ్యూనిటీకి సంబంధించి ఇచ్చారు. తణుకు నియోజకవర్గానికి సంబంధించి యాదవ్ కమ్యూనిటీకి ఇచ్చారు. మొన్ననే వసంతకృష్ణ వరప్రసాద్ మైలవరం నుంచి ఎప్పుడూ కూడా ఒక్క సామాజిక వర్గం నుంచి మాత్రమే ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వస్తున్నటువంటి సందర్భంలో మొట్టమొదటిగా ఒక యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి ఇచ్చారు. అదే రకంగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా వెనుకబడినటువంటి కులాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల్ని నిలబెట్టేటటువంటి ఒక వినూత్నమైనటువంటి ప్రక్రియ. ఏ వర్గాలైతే ఎప్పటి నుంచో రాజకీయ అధికారం కావాలని కోరుతున్నాయో ఆ వర్గాలకి వెన్నుదన్నుగా నిలబట్టం అనేటటువంటిది 2024 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి చాలా పెద్ద ఎక్స్పెరిమెంట్గా మనం భావించాలి. ఆ రాష్ట్ర అసోసియేషన్స్ ఏవైతే వెనుకబడిన కులాలకు సంబంధించిన అసోసియేషన్స్ ఉన్నాయో ఎంతో కాలంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా గొంతెత్తుతున్నాయి. సమాజంలో 50% పైబడి ఉన్నటువంటి వెనుకబడినటువంటి వర్గాలకి రాజకీయ పరంగా కూడా 50% పైబడి మాకు రావాల్సిందే, ఆ వాటా మాకు రావాల్సిందే అని అడుగుతున్నారు. అదే రకంగా దేశవ్యాప్తంగా పార్లమెంటులో కూడా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్స్ కావాలనేటటువంటి కోరిక వెలువచ్చుతున్నారు. అనేక రాష్ట్రాల్లో ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్లో కూడా కులగణన అనేటటువంటిది లెక్కించమని డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదలుపెట్టింది. బహుశా ఎన్నికల తరుణంలో కొంత గ్యాప్ రావచ్చు, కానీ అదర్వైజ్ ఏ కులానికి ఎంతమంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఎన్ని కులాలు ఏ కులాలకి సంబంధించిన ప్రజలు ఎంతమంది ఉన్నారు అనేటటువంటిది స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిసేటటువంటి అవకాశం. సో సమాజంలో 3-4% కంటే మించినటువంటి వర్గాలకి రాజకీయ అధికారం రావటం, రాజకీయ అధికారం వచ్చిన తర్వాత ఫైనాన్షియల్గా వారే బాగుపడటం, రాష్ట్రంలో ఉండేటటువంటి భూమిలో 75-80% ఆ వర్గాలకు సంబంధించిన వారి చేతిలోనే ఉండటం, ఇవన్నీ గమనించినటువంటి ఒక రిఫార్మర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. అంచేత రాబోయేటటువంటి రోజుల్లో ఏ వెనుకబడిన వర్గాలైతే ఎన్టీ రామారావు గారికి వెన్నుదన్నుగా నిలిచినాయో, ఏ వెనుకబడిన వర్గాల యొక్క సపోర్టుతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందో ఆ వెనుకబడిన వర్గాలు అనేకం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ర్యాలీ అవ్వటం అనేటటువంటిది చాలా స్పష్టంగా కనిపించేటటువంటి అంశం. ఏవైనప్పటికీ కూడా దళిత వర్గాలకి రాజకీయ అధికారం వచ్చింది, ఇంకా వస్తోంది. వెనుకబడిన వర్గాల చేతుల్లో అధికారం పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉవ్విళ్ళూరుతున్నారు. సోంచేత ఈ వర్గాల యొక్క సంబంధించినటువంటి ప్రజలందరూ ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక రిఫార్మర్ ఎంతకాలం నుంచో వెనుకబడిన వర్గాలు రాజకీయపరంగా ముందుకు వెళ్ళాలనేటటువంటి కోరికని ఈ 2024 సంవత్సరంలో ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో దానికి ప్రజల మద్దతు ఉంటుందా లేదా అనేటటువంటి తప్పనిసరిగా చూడాల్సినటువంటి కార్యక్రమం. చూద్దాం. ఏ రాష్ట్రంలో కూడా ఏ నాయకుడు కూడా, ఈవెన్ నరేంద్ర మోడీ లాంటి వ్యక్తులు కూడా, ఈవెన్ బీహార్ రాష్ట్రంలో నితీష్ లాంటి వెనుకబడిన వర్గాలకు సంబంధించిన వీరెవరూ కూడా చెయ్యనటువంటి ఒక ప్రయోగాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేయటం అనేటటువంటిది అది వారికి ఆ వర్గాల నుంచి మద్దతు లభిస్తుందా? ఇవాళ అనేక రకాలైనటువంటి అబద్ధాలని తెలుగుదేశానికి సంబంధించిన మీడియా ప్రచారం చేస్తోంది. బట్ ఈ ప్రచారానికి లొంగకుండా జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీతో చేసేటటువంటి ఏ కార్యక్రమం అయితే ఉందో ఆ కార్యక్రమాన్ని వెనుకబడినటువంటి వర్గాలందరూ కూడా ఆదరించాల్సినటువంటి అవసరం ఉంది. వెనుకబడిన వర్గాల యొక్క ప్రయోజనం కోసం మాత్రమే వారు చేసేటటువంటి రాజకీయ ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకుని ఆ వర్గాల రాజకీయ అధికారం వచ్చిన తర్వాత రాబోయేటటువంటి రోజుల్లో వారి పిల్లలందరూ కూడా వారికి సంబంధించిన సంతతంతా కూడా ఆర్థిక పరంగా ఎదిగేటటువంటి అవకాశం ఉన్న ఈ ప్రక్రియని 100% మద్దతు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆలోచించండి. రాష్ట్రంలో ఉండేటటువంటి వర్గాలన్నీ కూడా ఏకమై రాజకీయ అధికారాన్ని చేపట్టుకుని దాని ద్వారా మీ కుటుంబాలన్నీ ముందుకు వెళ్ళటం అనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి ఒక అవకాశాన్ని ఎంతవరకు వినియోగించుకుంటారో అనేది రాష్ట్రం అంతా కూడా దేశం అంతా కూడా చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నటువంటి అంశంగా మనం భావించాలి.